ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు పట్టణంలో అద్భుతంగా కొనసాగిన శాకాహార ర్యాలీ. కొత్తగూడెంలో స్వర్ణగిరి పిరమిడ్ ప్రారంభోత్సవం, మహాకరుణ శాకాహార ర్యాలీ. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. హైదరాబాద్లోని జ్ఞాన ది వరల్డ్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. చూడండి, మోసం అనేది పెద్దవాళ్ళు ఏం చెప్పినారు నాయనా, మన తూకంలో ఎవరన్నా అంగడికి వచ్చే వాళ్ళకి సరైన తూకం ఏదయ్యా, తూకం సరిగా ఉండాలి. అన్ని సంసారము అట్లే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు తూకం సరిగా లేదా నువ్వు అంతే నీ గతి అంటారు పెద్దవాళ్ళు. ఇక అతను ఏం చేస్తాడంటే ఆ అర్పావు అని అర్థం వేసేస్తాడనమాట. వేస్తానే ఇంకా 10 అడుగులు ఆ బ్రాహ్మణుడు ముందుకు పోతా అంటాడనమాట. పోతానే ఆ కుండలో ఉండే నూనె అయిపోతుంది మేడం, మా అయిపోతుంది నూనె. ఏలూరు పట్టణంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఏలూరులో నిర్వహించిన శాకాహార ర్యాలీలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని ప్రజల్లో శాకాహారం విశిష్టత గురించి ప్రజలు చైతన్యం కల్పించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి శాకాహారం, ధ్యానం, పిరమిడ్ల విశిష్టతల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి శ్రీనివాసరావు, మాజేటి శేషగిరిరావు, కోటి వరలక్ష్ములు పాల్గొన్నారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు నివాసంలో సజ్జన సాంగత్యం నిర్వహించారు. మిత్రులారా, ఈ రోజు ఏలూరు పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ, హనుమాన్ నగర్ దగ్గర ఎన్టీఆర్ కాలనీలో అద్భుతమైన మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర జరుగుతుంది. ప్రతి నెల 3వ ఆదివారం ఏలూరు పట్టణంలో అద్భుతమైన మెగా ర్యాలీలు జరపడానికి నిశ్చయించారు ఏలూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అంటే కొంతమంది ధ్యానం చేసుకోవాలని వచ్చి ఉంటారు, కొంతమంది అయితే ఇంట్లో బాధల కోసం వచ్చి ఉంటారు, కొంతమంది డబ్బుల కోసం వచ్చి ఉంటారు. రకరకాల దాంతో ఈ ధ్యానంలోకి వస్తున్నాం మనం. ఈ ధ్యానంలోకి ఎందుకు వచ్చాము, రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే ఇంకేం లేదు. ఏదో ఆలోచించుకొని వచ్చేదానికి భయపడకూడదు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రాయుడు పాల్గొని ధ్యానులకు జ్ఞాన బోధ చేశారు. ధ్యానం చేయ పద్ధతి గురించి చక్కగా వివరించారు. అలాగే 7 చక్రాల గురించి తెలియజేసి చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఎందుకంటే ఎక్కువ సాధన గురించే చెప్తూ ఉంటారు. సాధన చేసేవాళ్ళు ఇప్పుడే కానీ వెన్నుపూస నిటారు ఉంచుకొని కూర్చుంటే నాడీ మండలం ఉండేటువంటి 7 గ్రంథులు అంటాం. 7 గ్రంథులు ఉంటాయి. 7 గ్రంథులు చిన్నగా ఉంటాయి, మొటికేలాగా ఉంటాయి. దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఆధ్యాత్మికంగా చక్రాలు అంటాం. చక్రాలు అన్నప్పుడు మొట్టమొదట ఆధ్యాత్మికంగా ధ్యానంలో ఎదగడానికి మూలాధార చక్రాన్ని ఫస్ట్ కూర్చోబెట్టాలి. మూలాధారం అంటే కింద ఉన్నటువంటి భాగాన్ని మూలాధారం అంటే, మూలం అంటే కింద అని, ముందుకు భాగం అంటాం. ఇట్లా కింద చూసుకుంటే ఎముకలు ఉంటుంది.
అందుకే పత్రికలు కూర్చోవాలి ప్రతి పాయింట్ను గురువు చెప్పేటప్పుడు వింటే బాగా ఆలకించి అర్థమవుతుంది. మనం ఏం చేస్తామంటే పత్రికలు చెప్తూ ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు, ఏదో చెప్తున్నాడు మీకు లేకపోతే ప్రతి పాయింట్ ఆయన చెప్పేది గమనించాలి. చాలా అబ్జర్వ్ చేసిన గురువు గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని హేమచంద్రాపురంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సౌజన్య నిర్మించిన స్వర్ణగిరి పిరమిడ్ ప్రారంభోత్సవం అలాగే మహాకరుణ శాకాహార ర్యాలీలు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టీ లక్ష్మి, తెలంగాణ పిరమిడ్ సేవాదళ్ ఉపాధ్యక్షులు హనుమంతరావు, ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు కాటేపల్లి శైలజ, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సురేష్, 200 మంది పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టీ లక్ష్మి మాట్లాడుతూ, మన గురువు పత్రిజీ అన్నదానానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారని, అన్నదానం ఎంతో గొప్ప విషయమని తెలియజేశారు. పిరమిడ్ మాస్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, బ్రహ్మర్షి పత్రిజీ 30 సంవత్సరాలు తిరిగి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ల గురించి తెలియజేసి లక్షలాది మందిని ధ్యానులుగా మార్చారని తెలియజేశారు. అనంతరం గ్రామంలో శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల వరకే పరిమితం అయిపోయింది అన్నదానం. కానీ ఈరోజు పిరమిడ్ సొసైటీ ద్వారా ఇలాంటి ప్రాంతాల్లో ఇలా పిరమిడ్ ఓపెనింగ్లు అవ్వచ్చు, ర్యాలీలు అవ్వచ్చు, ధ్యాన కార్యక్రమాలు కావచ్చు, ఒకే రోజు ఇవాళ ఎన్ని చోట్ల ఎన్ని కార్యక్రమాలు జరుగుతుంది మన సొసైటీలో? ప్రతి చోట అన్నదానం జరుగుతుందా లేదా? అంటే అన్నదానం యొక్క విలువ తెలుసుకున్నారు కాబట్టి మనందరి చేత ఆ విలువని ఆచరింప చేస్తున్నారు గురువు గారు. ఈ భూమి మీద ప్రవహించాలి అని చెప్పేసి మనందరికీ మరి చెప్పి మనకు ఒక ప్లాట్ఫారాన్ని తయారు చేసి పిఎస్ఎస్ మూమెంట్ని ప్లాట్ఫారాన్ని తయారు చేసి ఆయన ఒకే ఒక్కడు మరి ఎంతోమంది లక్షల మందిని, కోట్ల మంది ధ్యానులను చేసి మరి ఈ రోజున మన అందరి భుజస్కంధాల మీద పెట్టి మరి ఆ మహానుభావుడు మనకి శక్తిని నింపుతూ మనకి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. శక్తి ఉంటుంది, రామ మందిరంలో రాముడి శక్తి ఉంటుంది, బాబా మందిరంలో బాబా శక్తి ఉంటుంది. కానీ ఇది విశ్వానికి సంబంధించింది, విశ్వాలయం ఇది, పిరమిడ్ ఆలయం ఇది. ఇది దివ్యలోక వాసులు వచ్చి ఇక్కడ సాయంత్రం పూట మీటింగులు పెట్టుకుంటారు ఆత్మ రూపంలో. 3 కోటి దేవతలకు నిలువై ఉన్నా కొలువై ఉన్నా ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో మీరందరూ ధ్యానం చేసుకుంటే వాళ్ళ శక్తి కూడా మీకు అందించబడుతుంది. హైదరాబాద్ కుకట్పల్లిలోని వివేకానంద నగర్లో గల జ్ఞాన ది వరల్డ్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పిరమిడ్ మాస్టర్ జనార్దన్ చెట్టి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అలాగే యోగా, ఆధ్యాత్మిక విషయాల గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లక్ష్మి, కిరణ్ కుమారి, దీప్తి, నేరెళ్ల సతీష్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ఆనాపాన సతి ధ్యానం గురించి, తమ ధ్యాన అనుభవాల గురించి తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. మనలోకి మనం వెళ్ళడానికి ఏం వేసుకుని వెళ్ళాలా, ఏది పట్టుకుని వెళ్ళాలా? శ్వాస. ఆ శ్వాసను పట్టుకుంటే మనలోకి శ్వాస వస్తుంటుంది, బయటకు వస్తుంటుంది, లోపలికి వెళ్తుంటుంది, బయటకు వస్తుంది. సో మనలోకి మనం వెళ్ళాలి అంటే దానికి ఉన్న మార్గం ఏంటంటే శ్వాసను పట్టుకోవడమే. ఆ శ్వాసను గమనించడమే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ మొట్టమొదట ధ్యానం అందించింది ఎవరా అంటే, చెప్పింది ఎవరా అంటే గౌతమ్ బుద్ధుడు. 2500 సంవత్సరాల క్రితం ఈ ధ్యానాన్ని కనుక్కొని అందరికీ కూడా అందజేశారు. అప్పుడు ఉన్నటువంటి భాష పాలీ భాష. ఈ పాలీ భాషలో ధ్యానాన్ని ఆనాపానసతి ధ్యానం అంటారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉంటాం. అంటే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించడమే ధ్యానం. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. త్రిగుణాల గురించి చక్కగా వివరించారు. ధ్యాని అనేవాడు అందరినీ ప్రేమించాలని, అప్పుడే ధ్యానందమయ స్థితికి చేరుకుంటామని తెలియజేసి చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు.
త్రిగుణాల గురించి చక్కగా వివరించారు. ధ్యాని అనేవాడు అందరినీ ప్రేమించాలని, అప్పుడే ఆనందమయ స్థితికి చేరుకుంటామని తెలియజేసి చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎప్పుడైతే అందరి పట్ల ఏకత్వ స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అందరినీ ఆదరించగలిగే రకంగా, ప్రేమించగలిగే రకంగా, అందరితోనూ కలిసిమెలిసి ఉండే రకంగా వస్తారు. అలా ఉన్నప్పుడు మానవత్వత భావన అనేది పరిపూర్ణంగా విచ్చుకుంటారు మనలో. సో ఒక్క ధ్యానికి ఆ స్థితి ఆనందమయ స్థితి వస్తుంది. సో భగవత్ తత్వం రావాలా అంటే ఏం చేద్దామంటే అందరినీ ప్రేమగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఆహ్వానించుకోవాలి. ఇదంతా జ్ఞాన కుటుంబం అంటాం, మనమంతా ఆత్మస్వరూపులం అంటాం, ఆత్మ బంధువులు అంటాం. ఎందుకోసము? అందరిలోనూ ఉన్నది ఒకే పరమాత్మ చైతన్యం, ఒకే విశ్వ చైతన్యం, అదే ఆత్మ చైతన్యం అని. సత్యసాయి జిల్లా గంటాపురంలోని అప్పన్న స్వామి ధ్యాన మందిరంలో 108 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 77వ రోజు అనంతపురం సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ రెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన గురించి మంచి ఉపనాలతో తెలియజేశారు. తన ధ్యాన అనుభవాలను ధ్యానులతో పంచుకున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని గోదావరి నదీ తీరంలో శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ 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 సంత్ సదానందగిరి స్వామి మహారాజ్ పాల్గొని శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ 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 సంత్ సదానందగిరి స్వామి మహారాజ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు తమ సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పరమశివుని కోసము సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ కట్టించినటువంటి కైలాస పర్వతం, మానస సరోవర్ దగ్గర ఉండే కైలాస పర్వతము అది పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. రెండవది, మనకు ఊర్లో ఉన్న ఆలయాలలో గర్భాలయం ఉంటుంది. ఆ గర్భాలయ నిర్మాణం కూడా పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. ఇంకా పూర్తి పిరమిడ్కు కంప్లీట్గా అసలు పిరమిడ్కే ఆధారభూతమైంది. మాతలందరూ పూజలు చేస్తుంటారు, శ్రీచక్ర అర్చన, శ్రీచక్ర పూజలు చేస్తూ ఉంటారు. ఆ శ్రీచక్రాన్ని చూసే ఆ కాలపు ఈజిప్టు వాళ్ళు ఆ నిర్మాణాలు అక్కడ చేశారు. ఆ శ్రీచక్రాన్ని పట్టే ప్రతి ఆలయపు గర్భగృహ నిర్మాణము జరుగుతుంది. ఎందుకంటే వాని కొలతలు, దాంట్లో ఉన్నటువంటి సంఖ్యాశాస్త్ర మర్మము అంత గొప్పది. ఆ మర్మం ఉండబట్టి ఈనాడు ఆధునికంగా కట్టబడుతున్న ఈ పిరమిడ్లు ఇంత శక్తివంతమై అందరికీ ఉపయోగపడుతున్నాయి. కడతాల్లోని పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహాపిరమిడ్ లో నవంబర్ 21 నుంచి 24 వరకు స్పిరిచువల్ కౌన్సిలర్ ట్రైనింగ్ వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. బ్రహ్మర్షి ప్రేమనాథ్ గ్రాండ్ మాస్టర్ సేతు బాలకృష్ణ సేత్ కౌన్సిలింగ్ టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలను ఆచరించాలని, క్రమం తప్పకుండా స్వాధ్యాయనం చేస్తుండాలని, సేత్ మహా విజ్ఞానంపై అవగాహన కలిపి ఉండాలని, గత 2 సంవత్సరాలుగా ధ్యానం చేస్తుండాలని, శాకాహారులై ఉండి 20 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వారై ఉండాలని నిర్వాహకులు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల కొండపైన గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నవంబర్ 22న సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామిరెడ్డిచే ఆధ్యాత్మిక సందేశ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.